మనిషి కష్టాలలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేది తెలుసుకోవాలంటే ఎప్పుడైతే ద్రౌపది, ధర్మరాజు అలాగే అంటే మొత్తం పాండవులు కూడా జూదంలో అన్నీ నష్టపోయిన తర్వాత అరణ్యానికి వచ్చేస్తారు. అప్పుడు ద్రౌపదీదేవి ఎంతో బాధపడుతూ ధర్మరాజును ఉద్దేశించి కొన్ని మాటలు చెబుతుంది. అది లోక సహజమైనటువంటివి, ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు మాట్లాడేటటువంటివి. అయితే అవి మామూలు మనుషులు మాట్లాడతారు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ మనమే అంటే మామూలు మనుషులమే కాదు, ప్రపంచంలో ఎంత గొప్పవాళ్ళు కావచ్చు, ఎలాంటి వాళ్ళు కావచ్చు, కష్టాలు వచ్చినప్పుడు ఒక నిరాశ నిస్పృహకు గురైనప్పుడు ఎలాంటి మాటలను మాట్లాడతారు అనేది మనం తెలుసుకుందాం. ద్రౌపదీదేవి ధర్మరాజును ఉద్దేశించి ఇలా అంటుంది: నీ సహనం కారణంగా నీవు రాజ్యాన్ని పోగొట్టుకొని అడవుల పాలయ్యావు. నీవు ధర్మం కొరకు నీ తమ్ములను నన్ను కూడా విడిచిపెడతావు. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం వాడిని రక్షిస్తుందని అందరూ అంటారు, కానీ నిన్ను మాత్రం ధర్మం రక్షించటం లేదు అని ఆవిడ చెబుతూ ఉంది. అలాగే కపటం, మోసపూరితమైనటువంటి జూద సమయంలో మాత్రం నీ బుద్ధి వక్రించి రాజ్యాన్ని, సంపదలను, ఆయుధాలను, తమ్ముళ్లను, నన్ను కూడా జూదంలో ఓడిపోయావు. అన్ని మంచి లక్షణాలున్న నీవు మాత్రం జూదం ఎలా ఆడావు, ఆ బుద్ధి నీకు ఎలా కలిగింది అని ఆమె ధర్మరాజుని ప్రశ్నించారు. చిన్నపిల్లలు ఆటబొమ్మలతో ఆడుకున్నట్లుగా ఈశ్వరుడు ప్రాణులను కలుపుతూ విడదీస్తూ ఆడుకుంటున్నాడు. ఈశ్వరుడు ప్రాణుల పట్ల తల్లిదండ్రుల వలె ప్రవర్తించడు, ఇతరుల వలె కోపంతో ఉంటాడు అని ఆమె ఈశ్వరుణ్ణి కూడా నిందిస్తూ ఉంది. ఎందుకంటే పూజింప తగినవారు గొప్పవారు, మంచి నడవడిక కలవారు కూడా జీవించడానికి కూడా కష్టపడతారు. చెడ్డవారు మాత్రం ఎంతో సుఖంగా జీవిస్తారు. ఇది చూస్తే నాకు ఎంతో బాధ కలుగుతుంది అని ఆమె అంటుంది. క్రూరుడు, ధర్మం తప్పిన వాడైన సుయోధనునికి సంపదనిచ్చిన ఈశ్వరుడు ఏం లాభం పొందుతాడు అని ఆమె ధర్మరాజుతో మాట్లాడుతుంది. కర్మ చేసిన వాడిని కర్మ అనుసరించేటట్లయితే అప్పుడు ఈశ్వరుడిని కూడా పాపకర్మలు అంటుకుంటాయి. ఒకవేళ పాపకర్మలు చేసిన వాడికి చెందకపోవటానికి కారణం అతడు బలవంతుడవటమే కారణమైతే, ఈశ్వరుడు బలవంతుడు కావటం వల్లనే బలహీనులైనటువంటి ప్రజలు మాత్రమే బాధపడుతున్నారు, వారిని మాత్రమే కర్మలు అనుసరిస్తున్నాయా అని ప్రశ్నిస్తుంది. ఈ విధంగా ద్రౌపదీదేవి ధర్మరాజుతో వాళ్ళున్న కష్ట సమయంలో ఆమె ఎంతో ఆందోళన చెందుతూ విరక్తి భావం చేత అటు ఈశ్వరుని నిందిస్తుంది, అలాగే వచ్చేసి ధర్మరాజుని ఆక్షేపిస్తుంది. కానీ చివరలో ఆమె మళ్ళీ నిజం గ్రహించి ఏమంటుందంటే, ఈశ్వరుడిని మించిన గొప్పవాడు లేరు, ఈశ్వరుణ్ణి నిందించడం కూడా తప్పే అని చెప్పి ఆమె ఒప్పుకుంటుంది. సో ఏ మనిషి అయినా కష్టాలు పొందినప్పుడు భగవంతుడిని నిందించడం పరిపాటి. అలాగే తరువాత తాను సుఖం పొందిన తర్వాత లేదా తనకు ఆ జ్ఞానం వచ్చిన తర్వాత తనదే తప్పు, భగవంతుడి కాదు అని చెప్పేసి భగవంతుడిని సమర్థిస్తారు. సో ఈ విధంగానే ద్రౌపదీదేవి కూడా ధర్మరాజుతో మాట్లాడుతూ ఉంది.